అసలే ఎమ్మెల్యేల వలసలు ఆపై ఇప్పుడు కొత్త తలనొప్పి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో విలవిలలాడుతున్న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్కు షాక్ పై షాకులు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్న సమయంలో లేటెస్ట్గా టీడీపీ నుంచి కొత్త ముప్పు ఎదురవుతోందా? ఇటీవల కొందరు శాసనసభ్యులు చంద్రబాబును కలవడంతో కారు పార్టీలో కలవరం మొదలైందా? ఇంతకీ ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయిన గులాబీ ఎమ్మెల్యేలెవరు? వారి ఆంతర్యమేంటి? కర్టసీగా కలిశారా లేక పార్టీ మారే స్ట్రాటజీలో భాగమా? తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి. నిన్నటి వరకు వన్ వే అన్నట్లుగా సాగిన రాజకీయాలు ఇప్పుడు న్యూ టర్న్ తీసుకుంటున్నాయి. మలుపుల మీద మలుపులు తిరుగుతూ కేసీఆర్ ను ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువుల నీరు తాగించినంత పని చేస్తున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ తో సీఎం రేవంత్ దూకుడే ఫోకస్డ్ గా కనిపించిన పొలిటికల్ సీన్ లోకి ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై తడుక్కుమన్నారు. 2 రాష్ట్రాల మధ్య చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉన్నతాధికారులు, మంత్రులతో 2 కమిటీలు వేసి చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక పనిలో పనిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన పార్టీ నేతల భేటీలో టీడీపీని తెలంగాణలో పునర్నిర్మాణం చేస్తానని భరోసా ఇవ్వటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా అదే రోజు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఓ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబును కలవటం సంచలనంగా మారింది. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చారు. ఈ గడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. మొదటి రోజు ఎయిర్పోర్ట్ నుంచి నివాసం వరకు పార్టీ కేడర్తో పాటు ప్రజలు తరలివచ్చి భారీ ర్యాలీతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రెండో రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు సొంత పార్టీ వారే కాదు, ఎదుటి పార్టీ నాయకులు క్యూ కట్టారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీడీపీ అధినేతను కలవటం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీడీపీ గూటికి కారు పార్టీ ఎమ్మెల్యేలంటూ లీకులు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ మర్యాద పూర్వకమా లేక పార్టీ మారడం కోసమా అనే అంశంపై రసవత్తర చర్చ సాగుతోంది. నిజానికి గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సెటిలర్స్ ఓట్లతో విజయం సాధించారన్న ప్రచారం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో పార్టీని వీడిన వారు మళ్లీ టీడీపీకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరి పార్టీ తెలంగాణ అధ్యక్ష పగ్గాలు చేపడతారని టాక్ వినిపించింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ చేస్తున్న లీకులకు ఎమ్మెల్యేల భేటీ బలం చేకూర్చినట్లయింది. అయితే బాబును కలిసిన ఎమ్మెల్యేలు మాత్రం శుభాకాంక్షలు చెప్పడానికి కర్టసీగా కలిశామని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీక్రెట్ గా చంద్రబాబును కలిసినట్టు సమాచారం. ఓవైపు కారు పార్టీ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు రాకపై నెగిటివ్ ప్రచారం చేస్తోంది. మరోవైపు ఏపీ సీఎం హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పటి నుంచి గులాబీ పార్టీలో అలజడి పెరుగుతోంది. ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందన్న రేంజ్ లో సోషల్ మీడియాలో విస్తృతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం వైఖరి, అధినేత లైన్ ను డోంట్ కేర్ అంటూ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవటం రాజకీయంగా కలకలం సృష్టించింది. దీనిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్టసీగా కలిశారన్న వాదనతో పొలిటికల్ పరిశీలకులు విభేదిస్తున్నారు. ఎమ్మెల్యేల భేటీ వెనుక అసలు రీజన్ వేరే ఉందని టాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరిని కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు వెంటాడుతున్నాయి. అలాంటి ఎమ్మెల్యేలు రక్షణ కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పార్టీ ఫిరాయించాలనుకున్న వారి పరిస్థితి పామునోట్లో కప్పచందంగా మారింది. దీంతో కరువుమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అడకత్తెరలో పోకచక్క చందంగా నలిగిపోతున్నారు. ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ క్రాస్ రోడ్స్ లో పడి అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉందనే టెన్షన్ వెంటాడుతోంది. దీంతోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు చల్లని చూపుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ దగ్గర పలుకుబడి ఓ రేంజ్లో పెరిగింది. సెంట్రల్ ఏజెన్సీల నుంచి రక్షణ తంత్రంలో భాగంగానే చంద్రబాబు ఆశీర్వాదం కోసం క్యూ కట్టారనే వాదన ఉంది. పార్టీ మారే విషయంలోనూ చంద్రబాబు చెప్పినట్లే నడుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవటం బీఆర్ఎస్ అధినేతలను టెన్షన్కు గురి చేస్తోంది.